నా పేరు ఉషా. ఉషా అంటే డైరింగ్ స్టార్ ఉషా. సో బిగ్ బాస్ ఎండింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు చూస్తున్నారు ప్లేయర్స్ అందరినీ. సో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? తనుజానే చెప్పాను కదా, ఎప్పుడు ఒకటే మాటలో ఉంటా. తనుజానే ఎందుకంటే ఇమ్మాన్యుల్ స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడుకుంటూ వచ్చిన అతనే ఎక్కువ టాస్క్ ఆడిండు, అతనే గెలవాలనేసి చాలా మంది అంటారు. టాస్క్ ఎవరైనా తనుజ కూడా ఆడింది కదా టాస్క్. తనుజ ఇమ్మాన్యులే కదా. ఇమ్మాన్యుల్ డెమన్ పవన్ ఎక్కువ శాతం గెలిచింది. ఇప్పుడు డమన్ పవన్ గెలిచినా హ్యాపీయే. నువ్వు అలా ఎలా ఇస్తావు? ఎమ్మెన్యేల్ కి ఫేమ్ ఉంది అంతా ఓకే. ఎమ్మెన్యేల్ అలా అయినా ఓకే. నాకు తెలిసి అయితే తనుజ గానీ డెమన్ పవన్ గానీ ఇస్తే బాగుంటుంది. తనుజ కంటే ఎక్కువ ఫేమ్ ఉందా ఎమ్మెన్యేల్ కి? తనుజానే కదా పెద్ద సెలబ్రిటీ ఇప్పుడు ఉన్న దాంట్లో. సెలబ్రిటీ వాళ్ళందరూ సెలబ్రిటీలు, ఎవరు తక్కువ. మన డెమన్ పవన్ గానీ ఆర్మీ జవాన్ తనకిచ్చినా ఓకే, హ్యాపీ. అంటే ఆర్మీ జవాన్ అసలు ఆర్మీలో 6 నెలలే ఉన్నాడు, అసలు అతను ఆర్మీ జవానే కాదనేసి ఒక ఆర్మీ అతను వీడియో పెట్టడం జరిగింది. 6 నెలలు ఉన్న ఆర్మీ అంటారు. అంటే 6 నెలలు ఉన్నా, నెల ఉన్నా, 1 రోజు ఉన్నా, 2 రోజులు ఉన్నా ఆర్మీ అంటారు. ఆర్మీ కోసము, అది దేశం కోసం పని చేయకుండా ఇటు నేను యాక్టర్ అవ్వాలనేసి ఇటు వచ్చేసిండు. సో అతన్ని ఎట్లా మీరు అభిమానిస్తారు అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో. ఇప్పుడు తను ఎలా అభిమానిస్తారంటే, ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది, తన టాలెంట్ ఉంది కాబట్టి వచ్చాడు. మళ్ళీ తర్వాత తను వెళ్ళిపోతాడు కదా ఆర్మీకి. ఏం వెళ్ళకుండా అయితే ఉండరు కదా, వదిలేసి మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాడంట. ఉంటే హ్యాపీ. 6 నెలలు ఏం చేశాడు కదా. ఆర్మీ అంటారు. అంటే ఇప్పుడు అదే సింపతి కదా, అదే సింపతి వర్క్. సింపతి ఇక్కడ సింపతి ఏం లేదు. సింపతి ఎలా ఉండిద్ది? జాబ్ చేసి ఒక టాలెంట్ తో అందులోకి వెళ్ళాడు. ఎలా ఉంటది? సింపతి ఉండదు. రీతు చౌదరి ఎలిమినేషన్ ఎలా అనిపించింది? నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకు? వచ్చేబట్టి ఆ డెమన్ పవన్ గేమ్ ఆడుతున్నాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత డెమన్ పవన్ కొంచెం డల్ అయ్యాడు కానీ గేమ్ అయితే ఆడతాడు కదా. వచ్చాడు బెస్ట్, హ్యాపీ వచ్చేయడానికి. సుమన్ శెట్టి గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు. ఎవరు? బర్నీ వెళ్ళిపోతారు నాకు తెలిసి. గిఫ్ట్ భరణి గారిని టాప్ 5 లో ఉంచడం కోసమే రీతుని పంపించారని టాక్. మరి భరణి వెళ్ళిపోతే ఎలా? నాకు తెలిసి భరణి అనుకుంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండిద్ది. నా ఒపీనియన్ నాకు చెప్పాను. అంటే భరణి గారికి మొత్తం బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ చేస్తుంది, నాగబాబు గారు చెప్పారు అనేసి అనే ఒక టాక్ వస్తుంది. నాగబాబు గారు చెప్తాను, వాళ్ళు చెప్తాను కదా. ఓటింగ్ బట్టే ఏదైనా నడిచిద్ది. ఓటింగ్ ఏం జరగదంటారా? ఏం జరగదు, ఏదైనా ఓటింగ్. సుమన్ శెట్టి గారు ఉంటారంటారా, వెళ్ళిపోతారంటారా? టాప్ 5 వరకు ఉంటారా? టాప్ 5 వరకు డౌటే, చూడాలి. నాకైతే రన్నర్ అంటే ఏం చెప్తారు మీరు? విన్నర్ అయితే తనుజ, రన్నర్ అయితే ఇమనే. అంతే. ఆర్మీ పవన్ విన్నర్ అంటున్నారు మీరేమని? ఆర్మీ పవన్ విన్నర్ అంటే చూద్దాం, 3rd ప్లేస్ లో ఉండొచ్చేమో అంతే. ఎవరు కామన్ మ్యాన్ సపోర్ట్ చేయకుండా ఇద్దరు సెలబ్రిటీలకి సపోర్ట్ చేస్తున్నారు. తనుజ అంటున్నారు, ఇమాన్యుల్ అంటారు. ఇద్దరు సెలబ్రిటీలే కానీ వాళ్ళు. నాకైతే తనుజ ఇష్టం లేడీస్ లో కాబట్టి. ఎందుకంటే ఇంతవరకు ఒక లేడీ కూడా కప్పుకోవట్లేదు. ఎంత మాటికి మాకు అందుకని బిందు కొట్టింది కదా.